వెల్కమ్ టు మన టీవీ న్యూస్. తండ్రి బివి మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి ఘన నివాళి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత బివి మోహన్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా స్వగ్రామం ఉలిందకొండలోని బివి మోహన్ రెడ్డి ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెగనూరు పట్టణంలోని సోమప్ప కూడల్లో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి మానవతా సేవలను అందించారు. అనంతరం ఎమ్మెగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన బివి మోహన్ రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్యం బాగా ఇబ్బంది అవుతుంది. ఎవరో నేను తెలుసా, నాన్న చనిపోయిన రోజు, అందుకే మీకు ఇస్తున్నాను. గుర్తుపెడతావా మోహన్ రెడ్డిని? మాలపల్లి అంటే ఇంకా లేదంటే మీకు తెలుసు కదా, డైసల్ఫరా సిల్లింగ్ ఉందంటే పొరపాటు ముట్టరు. నా తండ్రి నాకు ఇచ్చినటువంటి అనుబంధం అయితే మీ అందరితో, మీ గుండెల్లో ప్రేమతో, మీ హృదయాలతో సంబంధం ఏర్పాటు చేసి పోయిన వ్యక్తి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఒకసారి గర్వంగా తెలియజేస్తున్నా. నేను చాలా చోట్ల పోయినప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా నేను పోయి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తిని చెప్పి అధికారుల దగ్గర పోయి నేనేదైనా పని అడగాలన్నప్పుడు పని అడిగితే ఎమ్మెగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు కూర్చోండి అని నన్ను కూర్చోబెడతారు. కూర్చున్న తర్వాత నేను బివి మోహన్ రెడ్డి కొడుకు నిందనంగానే ఎదురుగా కూర్చున్న వ్యక్తి లేచి పలకరిస్తాడు. అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవం. అదే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ ఎమ్మెగనూరు మీద గతంలో ఏదైతే పద్మశ్రీ మాచాని సోమప్ప గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఈ ఎమ్మెగనూరులో ఆయన నిజమైన వారసుడు గర్వంగా తెలియజేస్తుంది నా తండ్రి బివి మోహన్ రెడ్డిగా అభివృద్ధిని పరుగులెత్తించిన వ్యక్తిగా ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఎమ్మెగనూరు అనగానే కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారనే గుర్తింపు తెచ్చి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి దగ్గరకు పోయి నేనేదైనా మాట్లాడితే ఆ రోజుల్లోనే మీ తండ్రి గారు ఈ పని గురించి నా ఎంబడి పడేవాడు అని చెప్పి అదే విధంగా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు. మరి రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే మొదలు కావాలా, వర్ధంతి సందర్భంగా మొదలు కాలేదు కాబట్టి రేపటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నాం. కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఎలక్షన్లు వస్తే తప్ప మొహాలు కనిపించినటువంటి నాయకులున్న ఈ ప్రాంతంలో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉంది, సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే విధంగా ఇంటింటికి వచ్చి పలకరించే సంస్కృతి నేర్పిన నాయకుడు చెప్పినటువంటి ఆ కార్యక్రమాన్ని రేపటి నుంచి మళ్లీ జయనాగేశ్వర రెడ్డి, మా తెలుగుదేశ కుటుంబ సభ్యులందరం ప్రతి ఇంటికి వస్తున్నాం. ఇంటికి వచ్చి పలకరించడమే కాకుండా చెప్పిన హామీలని, చేయబోతున్న హామీలని విశదీకరించి చెప్పి ఈ యొక్క వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి మనం వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం తిట్టకూడదు. వాళ్ళు ఏది మాట్లాడుతున్నా వాళ్ళ విమర్శలకు మనం సమాధానం చెప్పాల్సింది మన అభివృద్ధితో, మనం చేసే పనితో సమాధానం చెప్పాలా. ప్రజలు చూసుకుంటారు. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలేమి అమాయకులుగా, చాలా తెలివైన వాళ్ళు ఎమ్మెగనూరు ప్రజలు. ఇక్కడ చాలా తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తుంటారు. నేను అందుకే ఒకటే చెప్పాను, నా దగ్గరకు వచ్చి మన నాయకులు కొంతమంది అంటుంటారు నాతోటి, సార్ నువ్వు గట్టిగా ఉండాలా అని. నాకు గట్టిగంటే చరిత్ర అందరూ చెప్పారు, అందరూ మాట్లాడారు. నియోజకవర్గంలో ఇటు ఎమ్మెగనూరు, మంత్రాలయం రెండు కలిసి ఉన్న రోజున అతి పెద్ద నియోజకవర్గంలో ఉన్నటువంటి మన
పెదకడుబూరు, కోసిగి, అదే రకంగా నందవరం, ఎమ్మిగనూరు మండలం, ఎమ్మిగనూరు పట్టణం అన్ని నియోజకవర్గం కలిసిన రోజున శివకుమార్ గారు చెప్పారు ఇప్పుడే ఒక మాట. ఏ రకంగా అభివృద్ధి చేశారంటే, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు మరణించారంటే అది కేవలం భౌతికంగా దూరమయ్యారే తప్ప ఏ రోడ్డులో చూసినా బివి మోహన్ రెడ్డి సజీవంగా బ్రతికే ఉన్నారు. పోలీస్ స్టేషన్ గాని, ఎంఆర్ఓ గాని, ఇప్పుడే కలీముల్లా చెప్పారు అభివృద్ధి విషయంలో, చంద్రశేఖర్ గారు చెప్పారు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ఈ రోజుకి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఇంతకు ముందే మాట్లాడుతూ ఒక నాయకుడు చెప్పాడు, ఇప్పుడు మాట్లాడుతూ ఎక్కడో ఉలిందకొండలో జన్మించి ఈ ఎమ్మిగనూరు గట్టెక రుణాన్ని పెట్టుకుని ఆ రోజుల్లో బై ఎలక్షన్లు నిలబెట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా నిలబడి దాదాపుగా 4 దశాబ్దాలు తిరుగులేని నాయకత్వాన్ని, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా అగ్రవర్ణాలు గాని, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీలు గాని, చౌదరులు గాని, రెడ్లు గాని, కురవలు గాని, ఇలా చెప్పుకుంటూ పోతే యాదవులు గాని, ప్రతి ఒక్కరిని కూడా కులం కాదు, తెలుగుదేశం అనేదే ఒక బలమని చెప్పి ఆ కులాన్ని పక్కన పెట్టి పార్టీని, ప్రతి ఒక్క వ్యక్తిని ఈ రోజు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన యొక్క ఆశయాలని ఒక్కటి కూడా తప్పించకుండా తూచా తప్పకుండా అమలు చేసినటువంటి మహానుభావుడు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే గడ్డ మీద అని చెప్పి తెలియజేస్తున్నా. అనుబంధాలు ఉన్నాయో తెలీదు. ఇప్పుడు నన్ను మోసం చేయడం 16 సంవత్సరాలు అయిపోయి 17 సంవత్సరాల్లో నాకు శేషప్ప బావమరిదేవరో, ఇక్కడ ఉన్నటువంటి మా శిక్షావళి బావెవరో, నాకు ప్రతి ఒక్క అణువణువు కూడా అక్కడ మా గుడికల నుంచి చూస్తున్నాడు. మా ఎలకన్న నా పేరు చెప్పడం లేదని, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారనేది నాకు స్పష్టంగా ఉంది. నా ఎలక్షన్ల కంటే మన ఎలక్షన్లని డేగ కన్నుతో చూసి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి అన్ని పంచాయతీలు, అన్ని వార్డులు, అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా పాదాభివందనం చేసి మన ప్రాంతానికి అభివృద్ధిగా బహుమతిగా ఇచ్చే విధంగా మనందరం ముందుకు పోవాలని చెబుతూ, వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉలిందకొండలో ఘన నివాళులు అర్పించి మళ్లీ 2:30 అదే తారక మంత్రం ఎన్టీ రామారావు అన్న, బివి మోహన్ రెడ్డి అన్న, మీకు నీళ్లు ముఖ్యం లేదు, ఆకలి ముఖ్యం లేదు, ఎండ ముఖ్యం లేదు. మొన్న ఒక నాయకుడు అడుగుతున్నాడు నన్ను, ఏమి ఎమ్మెగనూరులో మీ వాళ్ళకి నువ్వు ఒక్క శామియానే ఇస్తావు, కూర్చోబెడతావు, అది కూడా కిందే కూర్చోబెడతావు, కానీ ఏమట్లా వస్తారు నిన్ను చూడంగానే, నిన్ను పిలవంగానే. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసరికి 2010లో నన్ను ఏమన్నారో ఒకసారి గుర్తు చేస్తాను మిమ్మల్ని. చిన్న పిల్లోడు, వీడికి ఏం చేతవుతుందని అన్నారు. మీకు గుర్తు చేయాలా, 2012 బై ఎలక్షన్లో నా తండ్రి మరణించిన తర్వాత వీడితో వీడి పని అయిపోయింది, వీడు వెళ్ళిపోతాడు, వీడు ఊరు వదిలిపెట్టి పారిపోతాడు, వీడు ఉండరు అన్నారు. 2014లో నేను మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత లెజెండ్ అన్నారు. 2019లో నేను ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోతే కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ఎమ్మిగనూరులో జయనాగేశ్వర రెడ్డి ఉండడు, కరోనాలో నేను హైదరాబాద్ లో ఇరుక్కుపోతే ఇంకా రాడు, ఒకసారి ఎమ్మెల్యేగా అయినాడు, పారిపోతాడని చెప్పి వాడుండడు వీడుండని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు 2019లో టికెట్టే రాదని చెప్పిన వాళ్ళు 2024 వచ్చేసరికి 40 మంది కావాలని టికెట్ కోరినా, 40 మంది కోరినా, ఇక్కడ ఒక విషయం చెప్తా. నేను ఎప్పుడు ఆ రోజు ఈ రోజు చెప్పిన మాట ఒకటే, స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు, నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ప్రదాత పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదం, మా కుటుంబం మీద నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు, ఇక్కడ నా కుటుంబ సభ్యులు, నాకు అన్నదమ్ములు లేకపోయినా ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల బలము, కార్యకర్తల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఏది మంచి అంటే అదే మంచి జరుగుతుంది తప్ప ఎవరో ఏదో అంటున్నారు,
ఎవరో ఏదో తిడుతున్నారని మనం ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మనం దృష్టి పెట్టాల్సింది మన గ్రామంలో అభివృద్ధి, మన గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, రైతులు. నేను ఏదైతే మా తండ్రి గారు ఒక రైతు కన్నీరు పెట్టినా, ఒక చేనేత కన్నీరు ధర్నాలు చేసేవాడు మగోడు కాదు, ఆ ప్రాజెక్టును సాధించుకొచ్చి ఆ నీళ్లు ఇచ్చేవాడు నిజమైన మగోడు. పివి మోహన్ రెడ్డి గారు గుడి రాఘవేంద్ర ప్రాజెక్టు కోసం యుద్ధాలు చేయలేదు, సాధించుకొని వచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చాడు. అందుకే మగాడు పివి మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి ప్రజల గుండెల్లో, మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులు జరిగిన ఇటువంటి ప్రాజెక్టులు ఎన్నో. అందుకే నేను మళ్ళీ చెబుతున్నా, మనం ఆలోచించాల్సింది మా తండ్రి గారి ఆశయాల్ని గాని, నందమూరి తారక రామారావు ఆలోచనలు గాని, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, లోకేష్ బాబు గారు ఆశిస్తున్నటువంటి ఆలోచనల్ని, మన కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలని ప్రజల్లోకి మనం తీసుకుపోయి, వాళ్ళు తిడుతుంటే తిట్టిన వాడి ఇంటికి కూడా ఆ పథకాన్ని అందిందేనిపై చెప్పి చూపించి రేపు 50 రోజుల లోపల ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏమి చేస్తున్నాం అనే దాన్ని ప్రజలకు విశదీకరిస్తే, ఇప్పుడే మాట్లాడుతూ చాలా మంది మా నాయకులు అత్యుత్సాహంగా 3 ఏళ్ల కథ ఇప్పుడే చెప్పారు. 2029లో నిన్ను గెలిపించుకుంటాను సార్, నేను గెలిపించుకుంటాను సార్ అని. ఏమిరా ఈ అజెండా అంటే, అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఒక్కరూ బివి మోహన్ రెడ్డి గారు అంటే అందరూ వచ్చేస్తారు, బివి జయనాగేశ్వర రెడ్డి అంటే అందరూ వచ్చేస్తారు. గ్రామంలో పోతే మాత్రము శాంతన్నను చూస్తే ఇంకొకరికి కోపము, ఈరన్నను చూస్తే ఇంకొకరికి కోపం. ఇక్కడ మనకు కనిపించే బలం ఏమిరా అంటే సంఖ్య. ఈ సంఖ్య మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ సంఖ్య కంటే ముఖ్యమైనది ఏమిరా అంటే మనలో ఐక్యత అనేది ఉంటే, ఏదైతే నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి దగ్గర ఇప్పుడే మన స్వామి మొన్న ఏదో ఎలక్షన్ల ముందు నాతో అలిగినాడు, కొట్టన్నాడు, అయిపోయింది. మళ్ళా మా స్వామి నా పక్క నిలబడి బివి మోహన్ రెడ్డి కొడుకు జయనాగేశ్వర రెడ్డి ఏ రకంగా ఏమిరా అనేది అదే ఉంటుంది తప్ప, నేను కూడా మన కార్యకర్తలు, నాయకులు అందరికీ చెప్పేది ఒకటే మాటే, నేను ఎప్పుడు చెప్పే ఒకటే మాటే, నన్ను కోసుకొని తినే అధికారం ఉంది మీ అందరికీ అని చెప్పి ఏదైనా కానీ కొట్టాడినా, గొడవ పడినా, 4 గోడల మధ్యలో మనం కొట్లాడదాం, గొడవ పడదాం, ఇంకా ఏదైనా చేద్దాం. లోకేష్ బాబు గారు చెప్తున్నారు, గోడ దాటి గడప దాటి బయటకు వస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై ఎన్టీఆర్, జై బివి మోహన్ రెడ్డి. కోదమ్మ సింహాల్లాగా రేపు జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే రాబోతున్నాయో, తిరుగులేని మెజారిటీలతో అభివృద్ధి ఎవరైతే చేశారో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన నాయకుల మధ్యలో ఐక్యతను చెడగొట్టాలని రకరకాలుగా డ్రామాలు ఆడుతున్నారు. 2013లో నేను కొత్త, నాకు ఇక్కడ ఉన్నటువంటి గుంటెప్ప బామ్మర్ ఎవరో తెలియదు,